క్లాస్లో ఎగ్జాంపుల్ 2 చూద్దాం. మెన్సురేషన్లో చూడండి, దీనిలో an oil drum is in the shape of a cylinder having the following dimension. ఇక్కడ ఆయిల్ డ్రమ్ అనేది ఏ షేప్లో ఉంది? సిలిండర్ షేప్లో ఉంది. అండ్ ఆయిల్ డ్రమ్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ సిలిండర్ అంటే ఈ విధంగా సిలిండర్ షేప్లో ఉందన్నమాట. ఆయిల్ డ్రమ్ ఇది సిలిండర్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మనం సిలిండర్ షేప్కి చెప్పుకున్నాం. అది ఈ ఆయిల్ డ్రమ్ అనేది ఈ సిలిండర్ షేప్లో ఉంది. దీనికి ఉన్న హ్యావింగ్ ది ఫాలోయింగ్ డైమెన్షన్స్, దీనికి ఏం కొత్తలు ఇచ్చాడంటే డయామీటర్ ఈజ్ ద 2 meters. డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఈజ్ 2 meters. దీని యొక్క డయామీటర్ అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి డయామీటర్. ఇది సర్కిల్ షేప్లో ఉంది కదా, కాబట్టి దీని డయామీటర్ అంతా 2 meters. సొల్యూషన్ డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ అంటే D ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 meters ఇచ్చాడు. డయామీటర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? హైట్ ఇచ్చాడు. హైట్ ఈజ్ 7 meters. హైట్ ఎంత? దీని యొక్క హైట్ 7 meter. హైట్ H ఈజ్ ఈక్వల్ టు 7 meters. నెక్స్ట్ ద పెయింటర్ చార్జెస్ 3 rupees ఫర్ మీటర్ స్క్వేర్ టు పెయింట్ ద డ్రమ్. ఈ డ్రమ్కి పెయింట్ వేయడానికి ఒక 1 meter స్క్వేర్కి 3 rupees అన్నమాట. 1 meter స్క్వేర్ అంటే ఇలాగ మనం స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఇది ఈ సైడ్ మీటర్, ఈ సైడ్ 4 sides ఎక్కువలే కదా స్క్వేర్లో మనకి. మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ స్క్వేర్. 1 meter తీసుకున్నాం అనుకోండి. ఇది 1 meter, ఇది సైడ్, ఈ సైడ్ 1 meter, ఈ సైడ్ 1 meter, ఈ సైడ్ 1 meter. దీని ఏరియా ఎంత అవుద్ది? సైడ్ ఇంటూ సైడ్ అంటే మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. 1 meter స్క్వేర్ అంటే ఇంత పెయింట్ వేయడానికి 1 meter స్క్వేర్ పెయింట్ వేయడానికి ఎంత తీసుకుంటున్నాడు? 3 rupees. 3 rupees. మరి 1 meter స్క్వేర్ అంటే 1 meter ఇలాగమాట, లెంగ్త్ బ్రెత్ కూడా 1 meter కింద తీసుకోవాలి. అంత ఏరియా తీసుకుంటే మనం దానికి 3 rupees వేసుకుంటాడు. మరి ద పెయింటర్ ఛార్జీ తీసుకున్నాం. నెక్స్ట్ ఫైండ్ ద టోటల్ ఛార్జీ టు బి పెయిడ్ టు ది పెయింటర్ ఫర్ 10 drums. ఇలాంటి డ్రమ్స్ 10 ఉన్నాయంట. ఈ 10 drumsకి పెయింట్ వేయడానికి ఎంత అవుతుంది? అదవుతుందా? ఫైండ్ ద టోటల్ ఛార్జెస్ టు బి పెయిడ్ టు ది పెయింటర్ ఫర్ 10 drums. ఎన్ని ఉన్నాయి డ్రమ్స్? ఇలాంటి 10 ఉన్నాయి. ఆ 10 drumsకి ఎంత అవుతుంది? మనం ఫస్ట్ ఒక డ్రమ్కి పెయింట్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో కనిపెట్టాం అనుకోండి. అప్పుడు 10 drums కంటే 10 ఇంటూ అది మల్టిప్లై చేస్తాం. కాబట్టి ఫస్ట్ దీని యొక్క ఒక డ్రమ్కి ఎంత ఖర్చు అవుతుందో కనిపెట్టాలి. అంటే డ్రమ్కి మనం పెయింట్ ఎలా చేస్తాడు? ఓన్లీ లాటరల్ సర్ఫేస్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఒక పక్కనే వేస్తారా డ్రమ్కి, లేకపోతే టోటల్ సర్ఫేస్ వేస్తారా? అంటే మనం దీనికి వేస్తాం పెయింట్, దీనికి అంటే మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టాలి. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియాకి వేస్తాం కాబట్టి కలర్ మొత్తం ఈ డ్రమ్ సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి మనకి? మన ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం. దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటది? 2πr ఇంటూ r+h. అంటే ఈ ఫార్ములా మనం యూజ్ చేసి దీని టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టేయచ్చు. మరి దీనిలో ఉన్న 2 అంటే 2 వేసుకుంటాం, π అంటే 22/7 వేసుకుంటాం. r అంటే మరి ఇక్కడ r ఉందా? r ఇవ్వలేదు. r అంటే రేడియస్, కానీ డయామీటర్ ఇచ్చాడు, d ఇచ్చాడు. అంటే ఇలా ఉన్నప్పుడు సర్కిల్లో ఇది సెంటర్ అనుకుంటే ఇది డయామీటర్ d, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు d/2.
అంటే డయామీటర్లో హాఫ్ సగం, సగాన్ని ఏమంటారు రేడియస్. అంటే ఇది ఫుల్, దీనిలో సగం రేడియస్ ఇది. కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d/2. అంటే రేడియస్ ఎలా వస్తుంది, రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ 2 మీటర్స్ ఉంది, దానిలో సగం అంటే 2/2 1 టైం అంటే 1 మీటర్ అవుతుంది రేడియస్. r వచ్చింది. నెక్స్ట్ r అంటే 1 వేసుకుంటాం, h అంటే 7 వేసుకుంటాం. ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ r వాల్యూ 1 ఇంటూ మళ్ళీ r వాల్యూ 1 ప్లస్ h ఎంత 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ 1 ప్లస్ 7 8, 8 1 సార్ 8. ఇప్పుడు మల్టిప్లై చేస్తాం. ఎంత ఈ 3 మల్టిప్లై చేసి దాన్ని 7 డివైడ్ చేద్దాం. 2 2 సార్ ఎంత 4, 2 2 సార్ ఎంత 4 అంటే 44 ఇంటూ 8, 4 8 8 4 సార్ 32, 3 8 4 సార్ 32, 3 యాడ్ చేస్తే 35, 352 వచ్చింది బై 7. 7 డివైడ్ చేద్దాం. ఓకే 352 డివైడెడ్ బై 7 కింద సరిపోతుందని ఇక్కడ పైన వేస్తున్నాను. చూడండి ఇక్కడ 35 ఉంది, 3 ఉంది ఫస్ట్ డిజిట్. ఇక్కడ 3లో 7 డివిజిబుల్ అవుతుందా, అవదు. కాబట్టి 35 తీసుకుంటాం. అంటే 35లో ఎన్ని టైమ్స్ పోద్ది 5 టైమ్స్, 5 7 సార్ 35. క్లోజ్ చేస్తే 0. ఇప్పుడు 2 ఉంది, 2లో 0 టైమ్స్ 0 2. ఇప్పుడు 2లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకుంటాం. 20లో 7 2 టైమ్స్, 2 7 సార్ 14. క్లోజ్ చేస్తే 6. ఇప్పుడు 6లో 60 అవుతుంది కదా, 0 పెట్టుకుంటే ఎన్నిసార్లు 8, 8 7 సార్ 56, 4 రిమైండర్ ఎంత వచ్చింది 50.28. ఇది ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్ అని పెట్టుకోవచ్చు, లేదా స్క్వేర్ మీటర్స్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్ఫేస్ ఏరియా అంటే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది ఏంది, ఒక సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. మన ఇలాంటి సిలిండర్స్ ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. కాబట్టి 10 అంటే ఏం చేయాలి, 10 సిలిండర్స్ కావాలంటే కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఫర్ 1 మీటర్, 1 మీటర్కి ఎంత ఫర్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్. 1 మీటర్కి ఎంత 3 రూపీస్. కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఫర్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్ ఇచ్చాడు. ఛార్జ్కి ఎంత ఒక స్క్వేర్ మీటర్ పెయింటింగ్ చేయాలంటే 3 రూపీస్. అలాంటి స్క్వేర్ మీటర్లు వచ్చినాయి మనకి 50.28 ఒక సిలిండర్. అంటే మొత్తం ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి 10 సిలిండర్స్ ఉన్నాయి. అంటే కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఫర్ 1 డ్రమ్. 1 డ్రమ్కి ఎంత చూద్దాం. 1 డ్రమ్ కంటే ఒక డ్రమ్ యొక్క పెయింటింగ్ ఫర్ 1 డ్రమ్ ఎంత, దాని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఒక డ్రమ్కి 50.28 ఇంటూ 3 రూపీస్ అంటే 3 మల్టిప్లై చేసాం అంటే ఎంత అవుతుంది చూడండి. 3 8 సార్ 24, 2 3 2 సార్ 6, 6 2 8, 3 0 0, 3 5 15, 150.84 రూపీస్ అనమాట. కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఫర్
ఎన్ని డ్రమ్స్ ఉన్నాయి మనం ఇలాంటి డ్రమ్స్ 10 ఉన్నాయి. 10 డ్రమ్స్ అంటే 150.84 ఇంటూ 10 డ్రమ్స్ కాబట్టి ఇంటూ 10 అట్టి మల్టిప్లై చేస్తాం. 10 అట్టి మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ ఏమవుతుంది, 1 డిజిట్ అవతలకెళ్తుంది, అంటే 108.4 రూపీస్ అనమాట. అంటే 1508 రూపీస్ 0.4 అన్నమాట. ఆ విధంగా 10 డ్రమ్స్కి పెయింట్ వేయడానికి అంత అవుతుందన్నమాట మనకి. అంటే ఫస్ట్ ఒక డ్రమ్కి కట్టాం, అంటే మనం పెయింట్ వేయాలంటే ఇలాంటి డ్రమ్కి పెయింట్ వేయాలంటే దీని టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టిన తర్వాత దాన్ని ఒక మీటర్ స్క్వేర్కి ఎంత ఇచ్చుకున్నాడు, 3 రూపీస్. ఇలాంటి సర్ఫేస్ ఏరియాని మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియాని ఈ 3 మల్టిప్లై చేస్తే మొత్తం ఒక డ్రమ్కి ఎంత ఖర్చు అవుతుందో వచ్చింది ఈ విధంగా. తర్వాత 10 డ్రమ్స్ అన్నాడు కాబట్టి 10 అట్టి మల్టిప్లై చేస్తాం. ఒక డ్రమ్కి ఎంత అయింది, 10 డ్రమ్స్ కంటే 10 అట్టి మల్టిప్లై చేయడమే. 3 డ్రమ్స్ అడిగాడు అనుకోండి, 3 అట్టి మల్టిప్లై చేస్తాం. 100 డ్రమ్స్ అన్నాడు అనుకో, 100 అట్టి మల్టిప్లై చేయడమే. ఈ విధంగా మనం పెయింట్ అవ్వడానికి ఎంత ఖర్చో మనం ఈ విధంగా కట్టవచ్చు అన్నమాట.